పలాంతో నేను సహవాసం చేసిన అందుకే నేను పాడైపోయినాను అని చాలా మంది చెప్పిన వాళ్ళని చూశాను. పలాన్ దగ్గరికి వెళ్ళొద్దురా నాయన, ఆ స్థలం బాగలేదురా నాయన, చచ్చిపోతావురా నాయన అన్నా కూడా హల్లెలూయా ఆ మూర్ఖుడే కరెక్ట్ అనుకొని వెళ్ళిపోయిన వారు బజార్లోకి వచ్చిన వాళ్ళని చూసా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, మూర్ఖుల సహవాసాన్ని వదిలేసుకున్నాను గాక. హల్లెలూయా. మూర్ఖుల సహవాసం వదిలే, మనకి ఎవరైనా సరే అందమైన ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, నీకన్నా స్టైల్గా మాట్లాడొచ్చు, 100 మంది వెనకంగేసుకొని తిరగొచ్చు. ఎవడైనా సరే ఒకవేళ నీ దృష్టికి మూర్ఖుడని నీకు కనిపిస్తే ఈరోజు ఆ మూర్ఖుడి నుండి నువ్వు విడుదల పొందుకును గాక. మూర్ఖుల నుండి మంచి రావండి, ఖరాబై వస్తుందని చెప్పండి, మనం చెప్పాలా. వారి సహవాసం ఈరోజు స్టాప్ అయిపోవును గాక. ఆమె చెప్పుదామా? ఇష్టమైన మాటలు, సరదా మాటలు అని అనుకుంటాం కానీ దాని ద్వారా నీకు నష్టం కూడా కలగజేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుందంట?